హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే విజయవాడలో బాగా వర్షం పడిందండి, అంటే గురువారం పూట ఈవినింగ్. సో మా బాబు వచ్చేసరికి నేనేంటంటే చికెన్ కర్రీ ఆల్రెడీ చేసేస్తున్నాను అనమాట, అయిపోయింది. ఇంకా గారెలు కూడా వేసేసుకుని అనుకున్నాను అనమాట. ఇవాళ నాకైతే రేపు దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులు లేవు. పువ్వుల మార్కెట్కి వెళ్దాం అనుకుంటే బాగా వర్షం పడుతుంది. సరే కొంతసేపు ఆగిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. ఈ లోపల్లో వెయిటింగ్ టైంలో ఏంటంటే సరే కొద్దిగా గారెలు తీసేసుకొని చికెన్ కర్రీతో టేస్ట్ చేస్తున్నాను. బయట ఏమో మంచి వర్షం పడుతుందండి. ఈ లోపలేమో నేను కూర్చేసుకొని మంచిగా చికెన్ గారెలు తింటున్నాను అనమాట. మంచి ఎమ్మీగా ఉంది. సో వర్షం కొద్దిగా తగ్గేసరికి మేము బయలుదేరాము. ఈ లోపల ఇలా బ్రిడ్జ్ దాటి వెళ్తున్నాం అనమాట. మీకు కనిపిస్తుందండి ఆ బ్రిడ్జ్ది, ఆ పిల్లర్ది ఆల్మోస్ట్ ఇలాగ వాటర్ టచ్ అయ్యేటట్టు ఉందన్నమాట. అంత బాగా ఫ్లోటింగ్ ఉందన్నమాట వాటర్కి. ఇది విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ దగ్గరికి మేము వెళ్తున్నాం అనమాట. నేను ప్రతిసారి ఫ్లవర్ కొనుక్కోవడానికి అక్కడికి వెళ్తామండి. అక్కడికి వెళ్ళిపోయి ఒకేసారి 1 కేజీ పువ్వులు రకరకాలుగా తీసుకొచ్చేసి పెట్టేసుకుంటే మళ్ళీ నాకు అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొస్తామన్నమాట. ఈ టైంలో కూడా కొంచెం వర్షం పడుతుంది. నేనేమో మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నా అనమాట. బాగా ట్రాఫిక్ ఉందండి. సో నేను వెళ్ళిపోయి బంతిపూలు, మల్లెపూలకి అయితే చాలా రేట్ ఎక్కువ ఉంది. మోర వచ్చేసరికి 50 రూపాయలు అనమాట. గులాబీ పూలు కూడా తీసుకొచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.